ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు జైన్ కిడ్ స్టోరీస్. ఒక ఊరిలో శ్యామ్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు పిల్లలు. ఒక రోజు శ్యామ్ ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చి, అమ్మ తొందరగా తలుపు తీయమ్మా అంటూ తలుపు కొడుతూనే ఉన్నాడు. అబ్బాబ్బా వస్తున్నా ఆగరా అని శ్యామ్ వాళ్ళ మమ్మీ తలుపు తీసింది. అయ్యయ్యో ఎంత రక్తం, ఏమైందిరా, ఆ మోకాలకి దెబ్బలేంటి, నువ్వు ముందు లోపలికి రా అంటూ శ్యామ్ చేయి పట్టుకొని ఇంటి లోపలికి తీసుకొని వెళ్ళింది. పిల్లలు, మీరు ఎప్పుడైనా అలా దెబ్బలు తగిలించుకొని ఇంటికి వెళ్ళారా? మీ మమ్మీ వాళ్ళు మిమ్మల్ని అలా చూసినప్పుడు ఏమంటారు? ఎవరో అంటున్నారు, మా మమ్మీ అయితే నాక అలా దెబ్బలు తగిలించుకున్నందుకు ఇంకో 2 దెబ్బలు కొట్టిద్ది అని. శ్యామ్ వాళ్ళ మమ్మీ మాత్రం కాటన్ తో రక్తం తుడిచి ఆయింట్మెంట్ మోకాలికి రాస్తూ, ఎలా పడ్డావు నానా అని అడిగింది. శ్యామ్ కి చెప్పడానికి సిగ్గైంది. అయినా కూడా మమ్మీ చెప్పేదాకా వదలదని తెలుసు, అందుకే ఇంకా చెప్పడం మొదలు పెట్టాడు. మమ్మీ ఏమైందంటే, మన ఇంటి దగ్గర అందరు సైకిల్ నేర్చుకుంటున్నారని నేను కూడా సైకిల్ నేర్చుకుందామని ట్రై చేశాను. ఇది ఫస్ట్ టైం కాదు, 4-5 డేస్ నుండి కొంచెం కొంచెం ట్రై చేస్తూనే ఉన్నాను. ఎంత ట్రై చేసినా నాకు సైకిల్ తొక్కడమే రావట్లేదు. నాతో పాటు నేర్చుకోవడం మొదలుపెట్టిన రవికి ఎమ్మటే వచ్చేసింది. ఇంకా నాకెందుకు రాదా అని గట్టిగా ట్రై చేసి కింద పడిపోయాను. ఈ మోకాళ్ళు చిట్లింది అంటూ ఏడ్చుకుంటూ చెప్పాడు. పిల్లలు, మీలో ఎంతమందికి సైకిల్ తొక్కడం వచ్చు? మీరు కూడా శ్యామ్ లాగా సైకిల్ నేర్చుకుంటూ ఎప్పుడైనా కింద పడిపోయి దెబ్బలు తగిలించుకున్నారా? నేనైతే చాలాసార్లే తగిలించుకున్నాను. ఇంకా అలా శ్యామ్ ఏడుస్తుంటే శ్యామ్ వాళ్ళ మమ్మీ, చూడు శ్యామ్, సైకిల్ నేర్చుకోవాలంటే పట్టుదలతో పాటు ధైర్యం కావాలి. నేను ఏ మాత్రం పడిపోననే నమ్మకంతో ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. అన్నిటికన్నా ముందు ఏ పని చేయాలనుకున్నా సహాయం కోసం యేసయ్యకు ప్రేయర్ చేయాలి అంటూ శ్యామ్ భుజాన్ని తట్టింది. అలానే చేస్తానమ్మా అంటూ శ్యామ్ తలూపాడు. నెక్స్ట్ డే ప్రేయర్ చేసుకున్నాకనే బయలుదేరాడు. సైకిల్ తొక్కుతున్నప్పుడు మధ్యలో పడిపోతాననే భయం వస్తే దేవునికి ప్రార్థన చేసుకునేవాడు. దేవుడు తనకు తోడై ఉంటాడని ధైర్యం వచ్చాక సైకిల్ తొక్కడం బాగా నేర్చుకున్నాడు. ఒకరోజు శ్యామ్ సంతోషంతో ఇంటికి వచ్చి, అమ్మా నాకు సైకిల్ తొక్కడం వచ్చేసింది, భయపడినప్పుడల్లా యేసయ్యకు ప్రేయర్ చేసుకున్నాను అని చెప్పాడు. వెరీ గుడ్ నానా, ఇంతకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించావా, థ్యాంక్స్ చెప్పావా అని అడిగింది. అయ్యో ఆనందంలో ఆ సంగతే మర్చిపోయాను అంటూ మోకాళ్ళుని తనకు తోడుగా ఉండి ఆ సైకిల్ నేర్చుకోవడానికి సహాయం చేసిన, ధైర్యం ఇచ్చిన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి థ్యాంక్స్ చెప్పాడు. పిల్లలు, మనం ఏదైనా సాధించాలనుకున్నా, చేయాలనుకున్నా మనకి ఫస్ట్ కావాల్సింది ధైర్యం. మీలో ఎంతమంది ధైర్యం కలిగి ఉన్నారు? ఆర్ఎల్స్ ప్రతి చిన్నదానికి భయపడేవారిగా ఉన్నారా? బైబిల్లో దావీదు గురించి మీకు తెలుసా పిల్లలు? మీలో కొంతమందికి తెలుసు, ఇంకొంతమందికి తెలీదు. దావీదును చిన్నప్పుడే వాళ్ళ డాడీ గొర్రెలను కాయడానికి పంపించాడు. దావీదు ఆ గొర్రెల్ని మేపడానికి దూరంగా అడవిలోనికి తీసుకుని వెళ్ళేవాడు. మరి అడవిలో ఆ జంగుల్లో చాలా యానిమల్స్ ఉంటాయి కదా పిల్లలు. ఎలిఫెంట్ అని, టైగర్ అని, స్నేక్స్ అని, జిరాఫీ అని చాలా ఉంటాయి కదా. మరి దావీదుకి చాలా భయమేసేది. కానీ ఆ టైంలో దావీదు దేవునికి ప్రార్థన చేసుకున్నప్పుడు దావీదుకు ఎంతో ధైర్యంగా అనిపించేది. ఒకసారి ఒక ఎలుగుబంటి తన గొర్రెపిల్లను తినడానికి వచ్చింది. అప్పుడు దావీదు దేవునికి ప్రార్థన చేసుకొని ధైర్యం తెచ్చుకొని ఆ ఎలుగుబంటిని చంపేశాడు. ఇంకొకసారి అయితే ఏమొచ్చిందో తెలుసా పిల్లలు? ఏకంగా జంగల్ కింగ్ అయిన లయనే వచ్చేసింది. ఆ లయన్ దావీదు గొర్రెల్లో ఒక గొర్రెపిల్లను నోట్లో పెట్టుకొని వెళ్ళిపోతుంటే దావీదు దాని నోటిని చీల్చి గొర్రెపిల్లను విడిపించి దాని గడ్డం పట్టుకొని గిరా 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 తిప్పి నేలకేసి కొట్టి చంపేశాడు. అమ్మో, దావీదుకి ఎంత ధైర్యమో కదా. అదే మనమైతేనా, సింహం ఎలుగుబంటి కాదు కదా, మన ఇంట్లో ఉండే ఎలుకలను బల్లెలను చూసే భయపడి ఉరుకుతూ ఉంటాం. కానీ దావీదు మాత్రం తనకెప్పుడు భయమేసినా కూడా దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేసుకునేవాడు. అందుకే వాటిని అంత ధైర్యంగా ఎదుర్కొనగలిగాడు. అలానే దావీదు కూడా సింహం, ఎలుగుబంటి వంటి భయంకరమైన యానిమల్స్ వచ్చినా కూడా దేవుడు నాకు తోడై ఉన్నాడనే ధైర్యంతో వాటిని చంపగలిగాడు. నిజమే కదా పిల్లలు? దేవుడు మనకు తోడుగా ఉంటే, మనతో ఉంటే చాలా ధైర్యంగా అనిపిస్తుంది. మీకు కూడా చాలా సార్లు చాలా రకాలుగా భయం వేస్తూ ఉంటుంది కదా. కొంతమందికి చీకటి అంటే భయం, కొంతమందికి దెయ్యాలంటే భయం, ఇంకొంతమందికి అయితే ఒక్కరిని షాప్కి వెళ్ళి ఏమన్నా తీసుకురమ్మంటే వాళ్ళతో పాటు ఏదో వస్తుంది అన్నట్టు ఇలా భయపడుతూ ఉంటారు. ఇంకొంతమందికి అయితే ఎగ్జామ్స్ అంటే భయం, టీచర్స్ లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకే ఎందుకు అర్థం కావట్లేదు అనే భయం, ఎంత చదివినా గుర్తుండట్లేదు, మంచి మార్క్స్ రావేమో అనే భయం. అక్క, ఈ విషయం వల్ల చాలా భయం వేస్తుంది, నా పరిస్థితి ఎవరికీ చెప్పుకోలేకపోతున్నా అని ఇలా చాలా రకాలుగా భయపడుతూ ఉంటారు కదా. కానీ అలా భయంగా అనిపించిన సమయంలో యేసయ్య దావీదుకు తోడుగా ఉన్నట్టు నాకు కూడా తోడుగా ఉండి ధైర్యాన్ని ఇవ్వవా అని ప్రేయర్ చేస్తే యేసయ్య తప్పకుండా మనల్ని కూడా తన ధైర్యంతో నింపి మనకు తోడుగా ఉంటాడు. పిల్లలు, ఇప్పటి నుండి మీకు ఎప్పుడైనా భయం వేస్తే ఏం చేస్తారు? యేసయ్యని ధైర్యం నిమ్మని అడుగుతారా? ఓకే పిల్లలు, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రేయర్ చేసుకుందాం. దయగలిగిన దేవ, కృపగలిగిన తండ్రి, ఇప్పటి వరకు శ్యామ్ దావీదుల గురించి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు.
షామన్ దావీదు ప్రేయర్ చేసినప్పుడు మీరు వాళ్ళకి ఎట్లా ధైర్యాన్ని ఇచ్చారో మాకు కూడా మీ యొక్క ధైర్యాన్ని దయచేయండి, మాకు తోడుగా ఉండండి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు, ఇట్స్ టైమ్ ఫర్ మెమరీ వర్స్. కీర్తనలు 34:4. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. మరలా నేర్చుకుందామా? కీర్తనలు 34:4. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. క్వశ్చన్స్ కి రెడీగా ఉన్నారా పిల్లలు? ఫస్ట్ క్వశ్చన్, శ్యామ్ ఏం నేర్చుకోవాలనుకున్నాడు? సెకండ్ క్వశ్చన్, దావీదు గొర్రెల కోసం ఏ యానిమల్స్ ని చంపాడు? థర్డ్ క్వశ్చన్, ఈ వీక్ మెమరీ వర్డ్స్ ఏంటి? ఫోర్త్ క్వశ్చన్, మనం ఏదైనా సాధించాలంటే మనకు కావాల్సింది ఏంటి? ఫిఫ్త్ క్వశ్చన్, దావీదుకు యానిమల్స్ ని చూసి భయమేసినప్పుడు ఏం చేశాడు? పిల్లలు, ఈ వీక్ ఒక కొత్త ఇంగ్లీష్ వర్డ్ నేర్చుకుందామా? ధైర్యాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా? బ్రేవ్. BRAVE, బ్రేవ్. డేవిడ్ ఇస్ సో బ్రేవ్. దావీదు చాలా ధైర్యవంతుడు. లాస్ట్ వీక్ ఎవరు ఫస్ట్ కమెంట్ చేశారో చూద్దామా పిల్లలు? అర్హిత, రితీష్, అక్కి, ఇనోష్, నిస్సి, సాత్విక్. ఓకే, బాయ్ పిల్లలు, నెక్స్ట్ వీక్ కలుసుకుందాం.